నమస్కారం. ప్రతి నమస్కారం. ఇంతకీ మీరు ఏ దేశపు యువరాజు? మేము ఎక్స్ట్రా జబర్దస్త్. మీరే దేశపు యువరాజులు? జబర్దస్త్ యువరాజు. తమరి నామధేయం? రామ్ ప్రసాద్. తమరి నామధేయం? నామధేయం అంతే. అదేంటి? ఏం పెట్టాలి తెలియక నామధేయం అని పెట్టారు. మీ రాజ్యంలో మీ యొక్క గొప్పదనం గురించి చెప్పండి. మేము రోజుకి 20 గంటలు ఆక్కుంటా మందు తాగుతాం. మేము 24 గంటలు తాగుతానే ఉంటాం. అదే అలాగా? ఆపితే పక్కోడు తాగేస్తాడేమో అని. మీరు ఇంతకీ ఇక్కడ దేనికి వచ్చారు? మా గురుదేవుల దగ్గర శిక్షణ పొందడానికి వచ్చాం. ఓ, మీరు దేనికి వచ్చారు? మైకిల్ జాక్సన్ దగ్గర డాన్స్ నేర్చుకోండి. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be all I can be. గురుదేవులకు ప్రణామం. ప్రభుదేవకు ప్రణామం. ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఇద్దరికి మంచిగా శిక్షణ ఇవ్వడానికి మరి ఈ రోజునే మరి మంచిగా రాజకీయాల్లో మీ అందరికి మంచిగా ప్రారంభించాను. మంచిగా నాకు ఓట్లు వేసి గెలిపించవచ్చు. గురుదేవా, ఎలక్షన్స్ కాదు, మీరు ట్రైనింగ్. ఉదయం కాదు ఆవిడ కోసం అంతే. ఈ అడుగు తెలిసే మీది తెలుసు. మీకు ఆ రాయి చూసారు మీరు? చూసాం. రాముడికి కాలుకి రాయి తగిలితే ఆళ్ళు అయిపోయిందని చెప్పారు కదా. విన్నారా అది? తెలుసు కదా. తెలుసు. రండి తెలుస్తాయి. ఓకే, అదేంటి మరి ఆ రాయ? ఆ రాయికి దానికి ఏం సంబంధం లేదండి. యువరాజా ఏం ఏం చేస్తున్నారు? చేస్తున్నావు నువ్వు? నాకాలు కూడా తగిలి అమ్మాయి అయిపోతే సెట్ అయిపోయింది కదా. నువ్వు రాళ్ళు కూడా వదిలిపెట్టు. నువ్వు రాళ్ళు కూడా వదిలి. నువ్వు ఏం పుట్టినాడు ఇది? ఒడివేలు వేసి వేసుకొని హీరో అంటే మళ్ళీ నువ్వేమని అంటే నువ్వు ఎలా మాస్టారు? ఒడివేలు లాగా ఉన్నాడు. ఒడివేలు నువ్వు ఒడియాలు పెట్టుకునేలా ఉన్నావు. ఆ పెట్టు కనిపిస్తుంది మీకు? అదిరిపోయింది సార్ పెట్ట. అదిరిపి మామూలు లేదు. నేను అన్నది ముసలి పెట్టు గురించి కాదు, పాల పెట్టు గురించి. ఇప్పుడు ఆ పాల పెట్టును కొడితే అసలు అక్కడ ఉండకూడదు. అర్థమైందా? ఓకే, రెడీ. ఏం చేస్తున్నారు? పాల పెట్టి వెళ్ళిపోవాలని కొత్త మాట. అలా కాదు, విల్లుతో కట్టండి. విల్లుతో కట్టండి. విల్లు ఉన్నాయి కదా మీకు? విల్లుతో కొట్టాలా? విల్లుతో కట్టండి. చెప్పాలి కదా గురుదేవా. మనం ఎక్కువ పెట్టి ఎక్కువ పెట్టాను సార్. ఏం కనిపిస్తుంది నీకు? పాల పెట్ట. ఏం కనిపిస్తుంది? పాల పెట్ట. ఇంకోసారి చెప్పు. పాల పెట్ట. ఇంకోసారి చెప్పు. గాడ్జిలా ఉందండి. గాడ్జిలా అనుకుంటుంది. 10 సార్లు అడిగితే మారిపోతుందంటే పాల పెట్ట కనిపిస్తున్నాడు. అదే పచ్చి ఎత్తే నువ్వు. సరే ఎక్కువ పెట్టి బాగా. ఓకే సార్. ఏం చేస్తున్నావు? అంటే ఎలాగో ఇటు పెట్టాడు కదా సార్, ఎనర్జీ వేస్ట్. ఇందులో ఏదో ఒకటి తెలియదు కదా. పైగా నాదేమో లూజ్ అయిపోయింది సార్ బాగా. లూజ్ అయిపోతే ఎట్లా మరి? లూజ్ అయిపోతే ఎక్కడ పడితే అక్కడ బాణాలు వేసేస్తే ఇదిగో నీళ్ళు కనిపిస్తాయా? ఫస్ట్ నీకేం కనిపిస్తుంది? నా మొహం కనిపిస్తుందండి. కరెక్ట్ చెప్పు. కరెక్ట్ నా మొహం కనిపిస్తుంది. సరే, వెరీ గుడ్. మంచి దివ్య దృష్టి చూస్తున్నావు. చాలా బాగా చెప్పు. శబాష్. నువ్వు ఇట్రా. సార్ ఏం కనిపిస్తుంది నీకు? రామప్రసాద్ గారి మొహం కనబడుతుంది సార్. అది కనిపిస్తుంది అంటే ఇందాక అది చెప్తే సభాష్ అన్నారు. చెప్పాడని చెప్పి సేమ్ ఆన్సర్ చెప్తాను. నువ్వు లేదు సారీ. పులి పారిపోయింది ఏంటి అక్కడ? ఎత్తి పారిపోయింది. పులి ఎత్తి పారిపోయింది. అది ఆడపులే? అవును, ఆడపులే. లాస్ట్ లో మీకు ఏం కోరికలు కావాలో చెప్తే దాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను. నువ్వు ఫస్ట్ నీకు ఏం కావాలో చెప్పు. నాకు 100 వజ్రాలు కావాలి. నాకు 200 వజ్రాలు కావాలి. నీకు? నాకు 500 వారాలు కావాలి. నాకు 1000 వారాలు కావాలి. నాకు 4 చేతులు కావాలి. నాకు 8 చేతులు కావాలి. నాకు కళ్ళు తీసేయండి. నాకు 2 కళ్ళు తీసేయండి. నాకు ఆ పులిట్ వెళ్ళిందో చెప్పండి సార్. ఏం కావాలి నీకు? అంటే సారీ చెప్దామని మామూలుగా. సారీ చెప్తావనా ఇంకోసారి చేద్దామనా? అసలు అమ్మాయిలు వదిలే అమ్మాయిల దగ్గర పులి ఏంటి నువ్వు? ఎలాగ ఏం సెట్ అవ్వట్లేదు సార్, అందుకే.
రే రామప్రసాద్ పార్టీకి వెళ్దాం. పార్టీ ఏంటి? నువ్వే కదరా శాలరీ వచ్చింది, ఫస్ట్ శాలరీ పార్టీ వెళ్దాం అని. అంటే డబ్బులు సడన్ గా ఇంటికి పంపించాను రా. ఇంటికా? దేనికి? మా తాతకి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏంటి లాస్ట్ ఇయర్ ఏదో బైపాస్ చేశారన్నా? అంత బాగానే ఉందంటే మొన్న మా తాతకి ₹1,00,000 లాటరీ వచ్చింది, దాంట్లో హాస్పిటల్ జాయిన్ చేశారు. ₹1,00,000 లాటరీ వస్తే హాస్పిటల్ జాయిన్ చేయడం రా? ఆ లాటరీ రివర్స్ వచ్చింది, మా తాత కట్టాలి లాటరీ. సరే నువ్వు ఇస్తాను కదా, నువ్వు పోనీ. నాకు కుదరదురా. ఏ? మా తాతకు మొన్న పెళ్ళి 60 సంవత్సరాలు అయింది, ఫంక్షన్ చేశాను, అయిపోయినాయి డబ్బులు. 4 years బ్యాక్ కదా అయింది ఫంక్షన్. అది ఫస్ట్ మామతో, ఈ సెకండ్ మామతో. సెకండ్ మామతోనా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకోటి ఉంది. ఏంటి? మళ్ళీ ఇంకో మామతో ఇంకో ఫంక్షన్ ఉంది. వస్తున్నాడు. ఏంటి ఆపుతున్నారండి? సింగల్ గా పంపించారు, అందుకే ఇద్దరు వచ్చాంగా. ఈ జోకులు ఇక్కడ కాదు, మీ ఊర్లో వేసుకో. ఈ పత్తి తీసుకొని పకోడీ కొనుక్కో. ఇవి తీసుకొని జిలేబీ కొనుక్కో. అరే ఏంట్రా పబ్బులో మ్యూజిక్ ఉండాలి, ఏం లేదు? ఈ పప్పు పేరు మ్యూట్ పబ్ రా. లోపలికి ఎందుకు పంపారండి? అమ్మాయి ఉండాలి. నాకు అమ్మాయి లేదు, బాబున్నాడు పర్లేదా? బాబున్నాడు పర్లేదా? ఫస్ట్ టైం రావడం పబ్కి? అవునండి. మేము ఫస్ట్ టైమే. ఏంటండి? అదే ఇక్కడికి రావడం. అమ్మాయి కావాలి మనకి, అంతే కదా. అమ్మాయి లేకపోతే పంపించమని చెప్తున్నారండి. నేను సెట్ చేస్తాను అమ్మాయిని, ఓకేనా? అలాగే ఉన్నారు మీరు కూడా. చాలా బాగుంది అది. మనం అంటే రెస్పెక్ట్ మామూలు కాదు ఇక్కడ. అంటే డిమ్ముగా ఉంది, డల్గా ఉంది అంతే. ఇక్కడ కరెంట్ బిల్ కట్టట్లేదండి. పబ్ అంటే అదండి, చీకటిగా డల్గా డిమ్గా ఉంటది అనమాట. మనం ఎవరో వచ్చాం తెలియకుండా, ఎవరి పైసలు ఎవరు వచ్చాం తెలియకుండా వస్తుంటాం కదా, సో అందుకే అలా ఉంటది అనమాట. వాడికి బాగా తెలుసు. ఊర్లో ఏం చేస్తుంటారు? ఊర్లో 10 ఎకరాలు చేపల చెరువు ఉందండి. దాంట్లో మామిడికాయలు బాగా కాస్తున్నాయండి మధ్యన. చేపల చెరువులో మామిడికాయలు ఏంటండి? అది ఎండిపోయిందని తర్వాత తోట వేసామండి, మామిడికాయలు తోట. ఓహో, చేపల చెరువు ఎండిపోతే మామిడికాయలు తోటేశారా? ఇంకేం చేస్తుంటారు? ఇంకా కొబ్బరి తోట ఉందండి 10 ఎకరాలు. ఓహో, కొబ్బరికాయలు బాగా వస్తాయన్నమాట. చేపలు బాగా పెరుగుతున్నాయండి ఈ మధ్యన. కొబ్బరి తోటలో చేపలు ఏంటండి? మొన్న వరదలు వచ్చాయి కదండి, పొలాలన్నీ చెరువులు అయిపోయినాయండి. వాచ్ ఏంటి ఎక్కడ పెట్టారు? ఏంటండి? వాచ్ ప్రతి ఓడి అన్ని టైం ఎంత ఏందో చూసుకొని చెప్తే కొంచెం టైం అయిపోతుందండి. అది ఎక్కడ పెట్టుకుంటున్నా అనుకోండి, చూసుకుని వెళ్ళిపోతారు కదా. మరి మీకు తెలియాలంటే? నేను చూసుకుంటానండి. నాన్నగారు ఏం చేస్తుంటారు సార్? నాన్నగారు అన్న ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా, కొబ్బరి బొండ నీళ్ళు. అవును. ఆ కొబ్బరి బొండలు నీళ్ళు మా నాన్నే పోతాడండి. మీ నాన్నగారు ఏం చేస్తారండి? మామిడికాయలో ట్యాంక్ ఎడుతుంటాడు. మామిడికాయలు ట్యాంక్ ఉంటది కదా, మా నాన్న పెడుతూ ఉంటాడు. మీ నాన్నగారు ఏం చేస్తారు? చేపలకి ముళ్ళు ఉంటాయి కదండి, పిన్నిస్తో తీస్తుంటాడు. అదే చేపలకి ముళ్ళు ఉంటాయి కదండి, అబ్బాయి పిన్నిస్తో తీస్తుంటారులేండి. మందు అవుతారా? మందు బాబాయ్, బిస్కీ పోయండి. ఎంత ఉంది? నా దగ్గర 100 ఉంది. ఇటు పప్పుకు 100 పట్టుకొచ్చావా? నువ్వెంత పట్టుకొచ్చారా? నీలో సగం 50. సార్ నండి విస్కీ. ఏంటండి వైట్ గా ఉంది, ఈ కలర్ లో ఉంది? వైట్ విస్కీ. వైట్ విస్కీ అండి. అదొకటి వచ్చిందండి. మామూలు చాలా లైట్ గా ఉంటుంది అండి, ఏం అనిపించట్లేదండి. చేతి ఉంటదండి ఇది. ఏదండి? ప్యూర్ వాటర్ కదా, వాటర్ లా ఉంటది. వాటర్ లా ఉంటదండి. కిక్ కూడా ఎక్కట్లేదండి బాబు. కిక్ ఎక్కట్లా? ఏరా కిక్ ఎక్కుతుంది లేదురా? నాకు ఎక్కువైపోయింది, నీకు వద్దు. నాకు ఇప్పుడు ఎక్కుతుందండి, మీకు ఎక్కట్లేదండి. నాకు దిగిపోయింది కూడా ఏంటిది? స్టాండ్ వాక్ అండి. స్టాండ్ వాక్? అవునండి. మూన్ వాక్ కూడా కదండి. లేదు, నించొనేసరి స్టాండ్ వాక్ అంటారండి. ఇంకో పెగ్గ పైన ఇంకో పెగ్గ జాగ్రత్త. బిల్ 4000 అయిందండి. నాకు కట్టేయండి, దాంట్లో ఉంది. కట్టండి కదా, మీరు కార్డు ఇస్తే నేను కట్టేస్తాను సార్. కార్డ్ అండి. ఏమైంది ఈ సార్? మధ్యన ఒకటే దొరదండి బాబా. ఏమైందండి? డ్యాన్స్ చేస్తూ పబ్బులు ఎవరికి చేయి తగలకూడదు. చేయి తగిలింది కదా, 1000 రూపాయలు ఇవ్వండి. అయ్య బాబా, అలా అయితే మీరు హాస్టల్ అమ్ముకోవాలి. ఏంటండి ఇది?
అదే అంటే అది షార్ట్ హెయిర్ ఎంత బాగున్నారు మీరు, ఎందుకు అనవసరం అంత లాంగ్ హెయిర్ విగ్గి పెట్టుకుంటున్నారు? సూపర్ ఉన్నారు మీరు, రండి డాన్స్ చేస్తారు. ఏంట్రాడు వాడికి ఏదో మోసం చేద్దాం 10,000 నొక్కేద్దాం చూస్తుంటే నేను అదే అనుకున్నా, డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పానంటే ఆడిదే అమ్మాయిని పట్టుకుని అబ్బాయి షార్ట్ హెయిర్ లో బాగుందంటాడు. అబ్బాయి అని తెలియట్లేదే ఏంటి ఆడికి అర్థం కావట్లే. అంటే నేను ఊరు నుంచి వచ్చాను, ఈజీగా మోసం చేసి వచ్చారే కదరా, ఎంతసేపు ఇంత డ్రామా ఆడారు మీరు, నా చేత బిల్లు కట్టిస్తారా మీరు, నా చేత ఇంత మోసాలు చేస్తారా మీరు అని అంటాను అనుకున్నారు కదండి. ఊరకండి, ఎప్పటి నుంచి వస్తున్నాయి ఇలాంటివి. నాకు తెలుసు నా ఫ్రెండ్షిప్ కట్ చేసేదే ఉన్నాయి కదా, మీరు ఇదంతా డ్రామాలు ఆడుతున్నారు. మీరు మంచోళ్ళు, మీరు మంచోళ్ళు. రండి మనం లోపలికి వెళ్దాం రండి. ఇప్పటికే అమ్మాయి అనుకుంటున్నా. ఊరకండి, ఇది అమ్మాయి అబ్బాయి. ఆడి పరిస్థితి ఏంట్రా? ఫస్ట్ టైం ఇంత సాఫ్ట్ అండి, నాకే నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతా. గర్ల్స్ ప్యాకప్.